చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీగా ఉన్న గాలి సరస్వతి వయోభారంతో ఇబ్బంది పడుతుండటంతో పాటు ఆమెకు రాజకీయ అవగాహన తక్కువే. ఇక ముద్దు కృష్ణమనాయుడు కుమారుల మధ్య ఉన్న విభేదాలతో ఇప్పుడు పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థి కోసం సర్వేల మీద సర్వేలు చేయిస్తోందట. చిత్తూరు జిల్లా రాజకీయాలలో దివంగత మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడికి ఓ ప్రత్యేక స్థానముంది. తన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేనంతగా ఆయన చిత్తూరు జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో టీడీపీ కేడర్తోనే కాకుండా ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరిపిన నాయకుడాయన. అయితే ఇప్పుడు అదే టీడీపీకి ఇబ్బందిగా మారినట్టు కనిపిస్తోంది. ఆ స్థాయి నాయకుణ్ణి బరిలో దింపడానికి పార్టీ పెద్ద కసరత్తే చేయాల్సి వస్తోంది. రెండు 2014 ఎన్నికల్లో కేవలం 750 ఓట్ల తేడాతో ఓటమి పాలైన గాలి ముద్దు కృష్ణమనాయుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత నియోజకవర్గం తప్ప మరే విషయం పట్టించుకోలేదు. అయితే దీనికి తోడు కొంతమంది స్నేహితుల విశ్వాసఘాతకం వల్లే ఎమ్మెల్యేగా పరాజయం పాలయ్యానన్న మనోవ్యధ ఆయనను కుంగతీసిందంటారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కొంతమంది నాయకులు వెన్నుపోటు రాజకీయం కూడా ఆయన ఓటమికి కారణమైందని ఆయన అనుచరులు అంటుంటారు. ఆ క్రమంలో ఆయన ఆకస్మిక మరణం తర్వాత నియోజకవర్గ టీడీపీ ఓ రకంగా అనాథగా మారింది. గాలి మరణం తర్వాత ఓ వర్గం ఆ కుటుంబంలో విభేదాలకు కారణమైందన్న ప్రచారముంది. ఏదేమైనా ఆయన కుమారుల మధ్య సఖ్యత లేకపోవటం, తండ్రి రాజకీయ వారసత్వం కోసం ఇద్దరూ పోటీ పడటం వంటి వాటితో టీడీపీ గాలి సతీమణి సరస్వతికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది. వారసుల మధ్య విభేదాలతో ఆ కుటుంబ రాజకీయ జీవితానికి ఇక చెక్ పడినట్టేనని అందరూ భావించారు. పార్టీ కూడా అదే ఆలోచనతో బలమైన అభ్యర్థి కోసం పలువురిపై సర్వేలు నిర్వహిస్తే ఫలితం మాత్రం నిరాశాజనకంగా వచ్చిందట. నగరి నియోజకవర్గంలో పల్లెరెడ్లు, యాదవులు, మాల సామాజిక వర్గాల వారు ఎక్కువగా ఉంటారు. వారితో పాటు మొదలయారు సామాజిక వర్గం కూడా ఉంది. అలాగే రెడ్డి, కమ్మ సామాజిక వర్గం వారు సరిసమానంగా ఉంటారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఉన్న అన్ని సామాజిక వర్గాల నేతలకు సంబంధించి టీడీపీ సర్వేల మీద సర్వేలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే అప్పుడు కూడా ముద్దు కృష్ణమనాయుడు తరహాలో బలమైన అభ్యర్థి దొరకలేదట. అదలా ఉంటే కుటుంబంలో వచ్చిన విభేదాలను పట్టించుకోకుండా గాలి పెద్ద కుమారుడు భానుప్రకాష్ మాత్రం నియోజకవర్గంలో పర్యటనలు సాగిస్తున్నారు. తనకంటూ ప్రత్యేకంగా వర్గంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతో జిల్లాలో తన తండ్రితో పనిచేసిన నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే మరో కుమారుడు జగదీష్ తనకున్న రాజకీయ పలుకుబడితో పాటు తల్లితో కూడా నగరి టీడీపీ టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్ ఇప్పటికే జిల్లాలో ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాల మీద దృష్టి సారించారు. సొంత నియోజకవర్గం చంద్రగిరికి ఇన్ఛార్జిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తిని దాదాపు ఖరారు చేశారు. మదనపల్లికి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటితో పాటు రామ్దాస్ చౌదరిల పేర్లు పరిశీలిస్తున్నారు. ఇక పొంగనూరుకు టీడీపీ పాలక మండలి సభ్యుడు చల్లాబాబుతో పాటు మురళీనాయుడు గురించి సర్వేలు చేయిస్తున్నారు. వాటితో పాటు పూతలపట్టు, జీడి నెల్లూరు విషయంలో కూడా సీరియస్ గా అభ్యర్థుల ఎంపిక మీద సర్వేలు చేయిస్తున్నారు. ఇటు నగరి సెగ్మెంట్ ఇన్ఛార్జ్ గురించే క్లారిటీ రావటం లేదని తమ్ముళ్లు వాపోతున్నారు. నగరి నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి దూకుడు ఉన్న నాయకురాలిని ఎదుర్కోవాలంటే క్యాండిడేట్ను త్వరగా నిర్ణయించాలని కేడర్ కోరుతోంది. మరి టీడీపీ అధిష్టానం అక్కడి సస్పెన్స్ కు ఎప్పుడు తెరదించుతుందో చూడాలి.